రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం. ఇక్కడ ఏలియా ప్రవక్త అహాబు రాజుతో ఒక దేవుడి మాట వినిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ వాక్య ద్వారం కనిపిస్తూ ఉంది. గిలాదు మండలంలోని తిష్బీ నగరి వాసి అయిన ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త తెలుసా మీకు ఇంతకుముందు ఎవరికన్నా? బ్రతికుండగానే పరలోకానికి వెళ్ళిన వ్యక్తి ఈయన. అందరూ చనిపోయి పరలోకానికి వెళ్తే ఈయన బ్రతికుండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు. అంతటి గొప్ప ప్రవక్త ఈయన. పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అహాబు రాజు అనే అతను యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో ఈ అహాబు రాజు అనేవాడు ఒకడు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రజల దేశం మొత్తం ఒకటే రాజ్యంగా ఉన్నప్పుడు సొలొమోను పరిపాలించే క్రమంలో, ఆ సొలొమోను రాజు పరిపాలించే టైంలో ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల దేశాన్ని రెండు రాజ్యాలుగా మన ప్రభువైన దేవుడు విడగొట్టాడు. ఒక దేశాన్ని ఇజ్రాయెల్ దేశం, రెండేది యోధా రాజ్యం, రెండోది ఇజ్రాయెల్ రాజ్యం, రెండు రాజ్యాలుగా విభజించబడ్డాయి. అప్పటి నుంచి యోధా రాజ్యానికి కొంతమంది రాజులు, ఇజ్రాయెల్ రాజ్యానికి కొంతమంది రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో ఈరోజు మనం ఏలియా ప్రవక్త చెప్తున్నట్లుగా అహాబు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల ఒకడు. సుమారుగా ఈయన యేసుక్రీస్తు పుట్టకముందు 853 నుంచి 874 సంవత్సరముల మధ్య ఈయన అహాబు రాజు అనే వ్యక్తి యోధా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అయితే దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా అహాబు రాజుకి ఒక వర్తమానం పంపాడు. ఏంటి ఆ వర్తమానం అనేది మనం చూసుకుంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇజ్రాయేలుకు దేవుడగు యావేను కొలుచు భక్తుడను. ఏలియా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇజ్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. యావే జీవముతోడు, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వానలు మంచు కురయదు అని చెప్పాడు. నేను ఆజ్ఞాపించిననే తప్ప అంటే ఏలియా ప్రవక్త ఆజ్ఞాపిస్తేనే వర్షాలు పడతాయి, మంచు కురుస్తుంది. అదే నేను ఆజ్ఞాపించకపోతే కొంతకాలం పాటు వానలు మంచు మొత్తం ఆగిపోతుంది, పెద్ద కరువు వస్తుందని అహాబు రాజుతో చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు మరి ఏలియా ప్రవక్త కరువు వస్తుందన్నప్పుడు అక్కడ ఏలియా ప్రవక్త ఎలా బతకాలన్న దాని మీద మన ప్రభువైన దేవుడు ఆ ఏలియా ప్రవక్తకే ఒక మార్గం చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ కరువు వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, నీకు ఇక్కడ ఆహారం కానీ ఉండటానికి కానీ ఏమి నీకు దొరకదు ఇక్కడ, కాబట్టి నేను చెప్పిన తావుకు నువ్వు వెళ్ళు, నీకు ఆహారాన్ని నేను పంపిస్తానని చెప్పేసి దేవుడు ఏలియా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో మనం చూసుకుందాం. 2-3 వచనాల్లో ప్రభువాణి ఏలియాతో, నీవు ఇచ్చట నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్ధానునకు తూర్పునున్న కెరీతు వాగు వద్ద దాక్కునుము. యోర్ధాను నదికి తూర్పు దిక్కున ఉన్న కెరీతు వాగు అంటే నది ఒడ్డున ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది. నీవు ఆ వాగు దగ్గర దాక్కుని ఆ వాగు యొక్క నీరును త్రాగు. నీకు కావలసిన ఆహారాన్ని నేను కాకుల ద్వారా పంపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడినట్టుగా మనకి ఈరోజు వాక్య లేఖనం కనిపిస్తూ ఉంది. అలాగే కొద్ది రోజులు ప్రభు పంపించాడు. ఆయనకు ఉదయము సాయంకాలం రొట్టె మాంసం టయానికి భోజనం వెళ్తూ ఉంది. ఆ వాగులో నీళ్లు తాగు బ్రతుకుతూ ఉన్నాడు. అయితే కొంతకాలం అయిపోయాక ఆ వాగుల యొక్క నీరు కూడా ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షమై, ఇదిగో ఇక ఇక్కడ నీ ఉండటానికి లేదు, ఈ ఏరియా మొత్తం గొప్ప కరువు ప్రాంతంగా నేను తీర్చిదిద్దబోతూ ఉన్నాను, కాబట్టి నిన్ను ఒక ప్రాంతానికి వెళ్ళమన్నట్టుగా ఇక్కడ మనకి ఈరోజు వాక్యంలో అయితే లేదు, కానీ సరేఫతు ఎదవరాలు అనే ఇంటికి ఏలియా ప్రవక్తను పంపించినట్లుగా మనం ఇంతకుముందు వాక్యం చెప్పుకున్నాం. సారేఫతు విధవరాలు అనే ఒక ఆమె ఉండిద్ది, ఆమె దగ్గరకు పో, నీ యొక్క ఆహార బాధ్యతలు నేను ఆమెతో మాట్లాడాను, ఆమె నీకు ఆహారం ఇస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళి తలదాచుకని చెప్పినప్పుడు ఏలియా ప్రవక్త వెళ్ళిపోయాడు. ఈ సారేఫతి విధవరాల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఇది ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ
సరే, సారెఫత్ ఎదవరాల దగ్గరికి వెళ్ళాక కొన్నాళ్ళ పాటు ఆమె దగ్గర ఉంటూ ఆమె యొక్క ఆహారాన్ని తీసుకుంటూ ఆమె యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రవక్త ఆ కుమారుని కూడా బ్రతికించినట్లుగా కూడా మనకు వాక్యం కనిపిస్తూ ఉంది. ఇదంతా జరిగిన క్రమంలో 3 సంవత్సరాలు గడిచిపోయింది టైం. 3 సంవత్సరాలు గడిచిపోయాక మళ్ళా ప్రభువు ఏలియాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, అక్కడ కరువు ప్రారంభమైంది. ఏలియా ప్రవక్త ఏమో సారెఫత్ అనే ఊరిలో ఉన్నాడు. 3 సంవత్సరాలు కరువు అయిపోయిన తర్వాత మళ్ళా ప్రభువాణి ఏలియాతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందంటే, మనం ఒకసారి 18వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, కరువు ప్రారంభమైన 3వ ఏట ప్రభువాణి ఏలియాతో, నీవు వెళ్ళి అహాబును కలుసుకునుము. మళ్ళా చెప్తూ ఉన్నాడు దేవుడు, నువ్వు ఏ యొక్క అహాబు రాజుకి నీవు వచనం చెప్పావు కదా, నా వర్తమానం వినిపించావు కదా, నీవు చెప్పినట్లుగానే అక్కడ 3 సంవత్సరాల నుంచి కరువులు ఉన్నారు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నువ్వు మళ్ళా ఆ యొక్క అహాబు రాజుని కలుసుకోమని ప్రభు చెప్తూ ఉన్నాడు. నేను దేశమున వాన కురిపింతునని చెప్పాను, మళ్ళా కరువును తీసేసి మళ్ళా వాన కురిపిస్తాను, మళ్ళీ ప్రకృతి అంతా యథావిధంగా మళ్ళీ నేను చేయబోతున్నాను, ఈ వార్త అహాబు రాజుతో నువ్వు చెప్పు అని చెప్పి ఏలియా ప్రవక్తతో ప్రభు అయిన దేవుడు మాట్లాడాడు. అక్కడ అహాబు రాజు, అతని భార్య యెజబేలు అనేది ఆమె గురించి చెప్పుకుంటే మనకి దాదాపుగా 2 రోజులు చెప్పుకోవచ్చు. ఆమె ఎవరో ఒక సింపుల్గా ఒక మాట మనం చెప్పుకుంటే, అహాబు రాజు యూదుడు, యెజబేలు వచ్చేసే లోపల అన్ని మతస్థురాలు. ప్రభువుని నమ్ముకున్న యూదుడు ఒక అన్ని మతస్థురాలైన యెజబేల్ని పెళ్లి చేసుకున్నాడు. అతడు యెరోబాము వలె దుష్కార్యములు చేయుట చాలదన్నట్లు సీదోను రాజుగు యద్బాలు కుమార్తె యెజబేలును వివాహమాడి బాలుదేవతను కొలిచెను. ఈ అహాబు రాజుకి ప్రభువైన దేవుడు యావే దేవుడు ఎలా అయితే ఉన్నాడో, అతని భార్య అయిన యెజబేల్ అనే రాణికి మాత్రం బాలుదేవత అనే ఉంది. అంటే ఇంట్లో భర్తకు ఒక దేవుడు, భార్యకు ఒక దేవుడు. ఈ క్రమంలోనే ఆ సొలొమోను రాజు కూడా మంచి విజ్ఞానవంతుడు కూడా అన్ని మతస్థ స్త్రీలను పెళ్లి చేసుకొని ప్రభుకి కోపం రప్పించి అతన్ని రాజరికాన్ని నుంచి తొలగించినట్లుగా కూడా మనకి సొలొమోను గురించి తెలుసు. అదే వంశంలో అదే క్రమంలో వస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. సొలొమోను తర్వాత యెరోబాము, యెరోబాము తర్వాత ఇంకొకరు తర్వాత ఇప్పుడు అహాబు వంశం వచ్చింది. ఈ సీదోను ప్రాంతకు రాజుకు కుమార్తె యెజబేలును వివాహమాడి బాలుదేవతను పూజించాడు. బాలుదేవత పూజించినప్పుడు యావే దేవుడికి కోపం వచ్చింది. ఈ కోపం వచ్చినందుకే కరువు కానీ ఇదంతా కూడా రావడం జరిగింది. సరే, ఏలియాతో చెప్పాడు, నువ్వు వెళ్ళు, 3 సంవత్సరాలు అయింది కదా కరువు, మరలా నేను యథావిధిగా మళ్ళీ వానలు కురిపిస్తాను, మంచు కురిపిస్తాను, పంటలు యథావిధిగా పండుతాయి, అక్కడ ఉన్న పశువులకి ఆహారం లభిస్తుంది, మళ్ళీ ఇది వెళ్ళి నా మాటగా నీవు అహాబు రాజుతో చెప్పు అన్నప్పుడు ఏలియాకి కొంత భయం వేసింది. ఎందుకంటే అహాబు రాజు భార్య అయిన యెజబేలు యోధా ప్రవక్తలు ఎవరున్నా సరే వాళ్ళని చంపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె బాలుదేవతని ఆరాధించే స్త్రీ. యావే దేవుడన్నా యావేకి సంబంధించిన ప్రవక్తలన్నా ఎవరు కనపడితే వాళ్ళని చంపిస్తూ ఉంది ఆమె. ఈ క్రమంలో ఏలియా కూడా భయపడ్డాడు. ఆల్రెడీ అంతకుముందు కూడా ఘర్షణ జరిగినాయి, ఒకసారి పారిపోయాడు, ఇవన్నీ జరిగినాయి. మళ్ళా వెళితే ఖచ్చితంగా నన్ను చంపుతారని ఏలియాకు తెలుసు. అయినా కూడా ప్రభువు మాట ప్రకారం వెళ్ళాడు. ఈ వెళ్ళే క్రమంలో అక్కడ అహాబు రాజు, అతని యొక్క సేవకుడు ఓబద్య అనే అతను ఒకడు ఉండేవాడు. అహాబు రాజు దగ్గర ఓబద్య అనే అతను ఒక సేవకుడు ఉండేవాడు. ఆ ఓబద్య అనే సేవకుడు కూడా యావేని పూజించే భక్తుడే. యెజబేలు రాణి దగ్గర పనిచేస్తూ కూడా యెజబేలు రాణి యోధా ప్రవక్తలను ఎవరినైతే చంపుతూ ఉందో వాళ్ళని రక్షించడానికి కొద్దిగా ఓబద్య కూడా కొంతమందిని రక్షించే ప్రయత్నం చేశాడు. కొంతమంది ప్రవక్తలు దాచిపెట్టి వాళ్ళకి సీక్రెట్గా భోజనాలు ఏర్పాటు చేసి యెజబేలు రాణి కంటి పడితే చంపేస్తుందేమో అని చెప్పేసి వాళ్ళని సీక్రెట్గా దాచిపెట్టి కొంతమంది ప్రవక్తలని ఆయన పోషిస్తూ ఉన్నాడు ఓబద్య.
అయితే అహాబు రాజు ఓబేద్యా దేశమంతా తిరిగారు, ఎక్కడ నీళ్లు కనపడతల్లా. ఇద్దరు బయలుదేరారు, ఎక్కడన్నా నీళ్లు దొరుకుతాయేమో, కనీసం ఈ పశువుల కన్నా నీరు తాపేద్దాం, కరువు వాతావరణం ఉంది, చచ్చిపోయేటట్టు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు తలో దిక్కెళ్ళారు. అహాబు రాజు ఒక సైడు, ఆయన యొక్క సేవకుడైన ఓబేద్యా ఒక సైడు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఓబేద్యాకి ఏలియా ప్రవక్త ఎదురయ్యాడు. ఎదురైనప్పుడు ఓబేద్యాకు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను వచ్చాను ఊళ్ళోకి, మరలా యథావిధంగా వర్షాలు పడతాయి, మంచు వస్తుంది, మీ పశువులకి పంటలకి అన్నిటికీ బాగా సక్రంగా మళ్ళా దేవుడు మీకు ప్రసాదించాడు. ఈ మాట రాజుతో చెప్పినప్పుడు ఓబేద్యా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీవు ఈ మాట చెప్పావు, నేను వెళ్ళి రాజు చెప్తే రాజు మళ్ళీ ఇక్కడికి వచ్చే లోపల దేవుని యొక్క ఆత్మ నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయిద్ది, నువ్వు కనపడవు, నేను అబద్ధమాడేనేమో అని చెప్పి రాజు నన్ను చంపేస్తాడు, ఇది నా వల్ల కాదని చెప్పేసి ఓబేద్యా మాట మాట్లాడతాడు. ఈ మాట ఎందుకు నువ్వు ఇక్కడే ఉంటావు, నీ యొక్క దేవుని ఆత్మ నిన్ను తీసుకెళ్ళిపోతూ ఉండిద్ది అనే మాట ఎందుకు మాట్లాడాడంటే, గతంలో కూడా యెజెబెలు రాణి వెంటాడినప్పుడల్లా దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆయన తప్పిస్తూ ఉంది. ఆ క్రమంలో ఆ విషయాలన్నీ గుర్తొచ్చి నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పిన మాట నేను వెళ్ళి రాజుకు చెప్పి, రాజు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను చూసే లోపల నువ్వు ఉండవు, మళ్ళీ నన్ను చంపుతాడు, నేను చెప్పలేను అన్నప్పుడు, లేదు అలా జరగదు, నా మాటకు నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిన అన్నప్పుడు ఆయన నా వల్ల కాదని చెప్పేసి అంటాడు, భయపడతాడు ఆయన ఓబేద్యా. సరే ఇంక ఇవన్నీ ఎందుకులని చెప్పేసి డైరెక్ట్గా ఏలియా ప్రవక్త వెళ్తాడు అహాబు దగ్గరికి. అహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతాడు. 18వ అధ్యాయం 16వ వచనంలో, ఓబేద్యా అహాబును కలుసుకుని ఏలియా ఉదంతము ఎరిగించెను, రాజు ఏలియాను చూడబోయెను. ఏలియా తన కంట బడగనే అహాబు, ఇజ్రాయేలు దేశమునకు నీ పీడ పట్టినది అనెను. దేవుని యొక్క మాటగా ఆయన వర్షాలు పడవు, మంచు కురవదు, నీ యొక్క పాపానికి ఈ శిక్ష నీకు దేవుడు వేస్తున్నాడని చెప్పినప్పుడు వర్షాలు అన్నీ ఆగిపోయినాయి, కరువు వచ్చింది. మళ్ళా ఆ ప్రవక్త ఎవరైతే ఏలియా ప్రవక్త చెప్పాడో అదే ప్రవక్త మళ్ళీ అహాబు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, మళ్ళా ఎందుకు వచ్చేవా, నీ ఈ రాజ్యానికి నీ పీడ పట్టింది, మాకు నువ్వు ఉండటం వల్లే మాకు ఈ కరువులు కాటకాలు వచ్చినాయి, నువ్వు ఆ రోజు మాట అన్నావు, నువ్వు ఆ మాట ప్రకారమే మాకు జరిగింది అని చెప్పేసి, నువ్వు ఉండటం వల్ల మా పీడ పట్టింది అని అన్నప్పుడు అప్పుడు చెప్పాడు, అయ్యా ఈ పీడ రావటానికి, ఈ కరువు రావటానికి, ఈ కాటకాలు రావటానికి నేను కాదు కారణం, నీవు నీ భార్య చేసిన తప్పిదముల వల్ల దేవుడికి యొక్క ఆగ్రహం కలిగింది, దానివల్ల ఇది వచ్చింది అని చెప్పేసి అహాబు రాజుతో చెప్తాడు. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్, అహాబు రాజు యెజెబెలు రాణి పూజించే బాలుదేవత ఒక సైడు, యూదా ప్రజలంతా పూజించే యావే దేవుడు ఒక సైడు. మీరు పూజించే దేవుడు దేవుడు కాదని నేను అంటున్నా, నేను పూజించే దేవుడు కాదని మీరు అంటున్నారు. ఇది తేల్చుకోవాలంటే ఒక పందెం వేసుకుందాం అంటాడు రాజు అహాబు రాజుతో ఏలియా ప్రవక్త. ఏంటి తేలిపోవాలి, మీ దేవుడు గొప్పవాడా మా దేవుడు గొప్పవాడా అనేది ఈరోజు తేలిపోవాలి. మాటికి నేను పరిగెత్తి అలిసిపోయి నేను పరిగెత్తను, ఇక్కడే ఉంటాను, ఈరోజు వస్తే నేను మీ దేవతను పూజించడమా లేదా మీరు మా దేవుడిని పూజించడమా, ఏదో ఒకటి జరగాలి అని చెప్పి అహాబు రాజు ఏలియా ప్రవక్తకు ఒక ఛాలెంజ్ జరిగింది. ఏంటి ఆ ఛాలెంజ్ అనేది మనం చూసుకుంటే 18వ అధ్యాయం 20వ వచనం, అహాబు ఇజ్రాయేల్ అందరినీ బాలు ప్రవక్తలను కర్మెల కొండ మీదకి ప్రోగు చేసెను. బాలుదేవత యొక్క ప్రవక్త అంటే ఆ దేవత యొక్క ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రభువు యొక్క ప్రవచనాలు ఏ విధంగా ప్రవక్తల ద్వారా చెప్తూ ఉన్నారు, అలాగే బాలుదేవత కూడా ప్రవక్తలు ఉన్నారు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు. ఛాలెంజ్ ఏంటంటే, మా ప్రభువుని యావే దేవుడు ప్రవక్తలందరినీ మీరు చంపారు, నేను ఒక్కడనే బ్రతికున్నా, ఇదిగో మీ యొక్క బాలుదేవత యొక్క ప్రవక్తలు 450 మంది ఉన్నారు, ఆ 450 మంది ప్రవక్తలని కర్మెల కొండ మీదకి తీసుకుని రా, నేను వస్తా అని ఒక మాట చెప్పినప్పుడు, బాలుదేవతని ప్రకటించే ప్రవక్తలు 450 మంది ప్లస్ ఆ బాలుదేవతను ఆరాధించే కొంతమంది ప్రజలు ఒక సైడ్ ఏమో ప్రభు యావే దేవుణ్ణి మాటను ప్రకటించే ఏలియా ప్రవక్త, అలాగే ఈ దేవుని ఆరాధించే యోధా ప్రజలు కొంతమంది ఒక సైడు. 2 విభాగాలుగా ఉన్నారు కర్మెల కొండల మీద.
అప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏందనేది మనం ఒకసారి వాక్యం ద్వారానే చూసుకుందాం. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు, యావే దేవుడేని అతనిని పూజింపుడు, బాలు దేవుడేని అతనిని పూజింపుడు అని పలికెను. కానీ ప్రజలొక్క పలుకైనా పలుకురైరి. ఏలియా మరల ప్రభు ప్రవక్తలతో మిగిలి ఉన్న వాడును నేనొక్కడనే, కానీ బాలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎద్దులను ఇప్పింపుడు, వారినొక ఎద్దును తీసుకొనుడు, వారు దానిని చంపి ముక్కల ముక్కలుగా కోసి కట్టెల మీద పేర్చవలెను, నిప్పు మాత్రము అంటించరాదు. నేను తీసుకున్న 2వ ఎద్దును కూడా అట్లే కట్టెల మీద పేర్చెదను, కానీ నిప్పు అంటింపను. పిమ్మట బాలు ప్రవక్తలు వారు దేవుణ్ణి ప్రార్థింతురు, నేను యావే దేవుణ్ణి ప్రార్థింతును. ఆ ప్రార్థనలకు నిప్పు పంపించువాడెవడో అతడే మన దేవుడు అనెను. అర్థమైన వచనం. మీ యొక్క బాలు దేవతలు ప్రకటించే 450 మంది ప్రవక్తలు ఉన్నారు. యావే ప్రవక్తను నేను ఒక్కడనే ఉన్నాను. ఇదిగో 2 ఎద్దులు తెప్పించండి. ఆ 450 మంది ప్రవక్తలకి ఒక ఎద్దునివ్వండి, అలాగే ఒక ఎద్దును నాకివ్వండి. ఎద్దుని కోసి ముక్కలు ముక్కలుగా మాంసాన్ని నరికి కట్టెలు పేర్చి దాని మీద మాంసం పెట్టండి, నిప్పు మాత్రం అంటించవద్దు. అలాగే 2వ ఎద్దును కూడా నేను కూడా అలాగే కట్టెలు పేర్చి మాంసాన్ని పెడతా. ఎదురెదురుగా ఉంటాయి. ఇటు కట్టెలు పేర్చి ఈయన యొక్క ఎద్దు మాంసం, అటు కట్టెలు పేర్చి అతని యొక్క ఎద్దు మాంసం. ఇటేమో బాలు దేవతను ఆరాధించేవాళ్ళు, ఇటు ప్రభువుని యావే దేవుడిని ఆరాధించేవాళ్ళు. అక్కడ ఒక ఛాలెంజ్, నిప్పు మాత్రం పెట్టొద్దు. మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, మా దేవుడికి నేను ప్రార్థన చేస్తా. నిప్పు ఎవరైతే పంపిస్తారో వాడే అసలైన దేవుడు అనేది ఒక ఛాలెంజ్ అక్కడ. అలాగే చేస్తూ ఉన్నారు. బాలు దేవతల ప్రవక్తలు 450 మంది ఉదయం స్టార్ట్ చేశారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాలా. ఏలియా ప్రవక్త ఎటకారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతోటి. ఆ ఎటకారం మాటలు కూడా మనకి ఇక్కడ ఇవ్వబడ్డాయి. మధ్యాహ్నమైన పిమ్మట ఏలియా వారిని వేళాకోళం చేయుచు, మీరు కొలుచు బాలు దేవుడిని పెద్దగా పిలువుడు, పాపం అతడేమో ఆలోచనలో పడి ఉండవచ్చును, లేదా ఏదో పనిలో మునిగి ఉండొచ్చును, ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణం కట్టి ఉండవచ్చును, లేదా నిద్రించి ఉండవచ్చును. ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడు. పొద్దున్నుంచి చేస్తూ ఉన్నారు, ఇంతవరకు మీ దేవుడు రాలా. పెద్దగా ప్రార్థన చేయండి, ఒకవేళ ఆయన ఏదైనా ఊరెళ్ళాడేమో, ఒకవేళ నిద్రపోతున్నాడేమో అని చెప్పి వాళ్ళ దేవుడి గురించి ఏలియా ప్రవక్త ఇక్కడ వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఏలియా ప్రవక్త ఎప్పుడైతే వెటకారంగా మాట్లాడుతున్నాడో వాళ్ళకి ఇంకా రోషం పెరుగుతూ ఉంది. ఏంట్రా ఉదయం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన దేవుడు రాలేదు, వీళ్ళేమో ఎగతాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ మన దేవుడు వచ్చి నిప్పు అంటించకపోతే మనం కూడా దేవుడిని ఆరాధించాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆఖరికి వాళ్ళ రక్తాన్ని కూడా ఇస్తానికి రెడీ అయ్యారు. వాళ్ళు చేతుల్ని కాళ్ళని కోసుకొని శరీరాన్ని రక్తం కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాలా. సాయంకాలం అయిపోయింది. తర్వాత ఏలియా ప్రవక్త వంతు వచ్చింది. వాళ్ళ దేవుడు రాలేదనేది వాళ్ళకి అర్థమైపోయింది, టైం అయిపోయింది. తర్వాత ఏలియా ప్రవక్త వంతు వచ్చింది. ఏలియా ప్రవక్త ఇక్కడ ఆ యావే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతటా ఏలియా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలవగా వారందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు పడిపోయి ఉన్న యావే బలిపీఠమును మరమ్మత్తు చేయించెను. కట్లు పేర్చారు, మాంసాన్ని పెట్టారు, ఇటు కట్లు పెట్టారు, మాంసాన్ని పెట్టారు. బాలు దేవతల యొక్క ప్రవక్తలు ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థన వినబడలా. ఆ అగ్ని అయితే రాలా. ఏలియా ప్రవక్త వంచి వచ్చినప్పుడు వాళ్ళందరిని పిలిచి, ఇదిగో ఈ స్థానంలో మన ప్రభువైన బలిపీఠాన్ని ఈ అహాబు రాజు కూల్చివేశాడు, దాన్ని మళ్ళా తిరిగి నిర్మించండి అని చెప్పి అప్పటికప్పుడు ఆ యొక్క బలిపీఠాన్ని నిర్మించి కట్లి పొయ్యి మీద మాంసాన్ని పెట్టి ఏలియా ప్రార్థన చేయగా అగ్ని వచ్చి ఆ కట్లి పొల మీద తగలబడి మాంసం కాలినట్టుగా కూడా మనకి వాక్యం కనిపిస్తూ ఉంది. ప్రభు నామమున ఒక బలిపీఠమును నిర్మించి దాని చుట్టూ 2 కడవల నీళ్లు పట్టు కందకము తవ్వించెను. ఈ కందకం అంటే గుంట. బలిపీఠం ఉన్నప్పుడు చుట్టూ గుంట తీస్తారు. ఎందుకంటే మాంసాన్ని బలిపీఠం మీద పెట్టి వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటే ఆ మాంసాన్ని కడిగినప్పుడు ఆ నీరంతా ఆ గుంటలు నిండేదాకా కడగాలి.
ఆ విధంగానే చేయించాడు. అటు తర్వాత 4 కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు ముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ఏలియా 2వసారి 3వసారి కూడా ప్రజలచే అట్లే నీళ్లు పోయించెను. నీళ్లు బలిపీఠము మీద నుండి ధారలుగా కారి ప్రక్కనున్న కందకమును నింపెను. సాయంకాల నైవేద్యం అర్పించు సమయమున ఏలియా బలిపీఠమును సమర్పించి, అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడైన ప్రభు, నీవు ఇజ్రాయేలు దేవుడవనియు నీ భక్తుడైన నేను నీ ఆజ్ఞ పైననే ఈ పనులన్నిటినీ చేసిననియు ఇప్పుడు వెల్లడి చేయము. చెప్తున్నాడు, ప్రభువా ఇదిగో నేను మీ యొక్క సేవకునిగా ఉన్నాను. ఇదంతా చెప్పాడు, ఈ ప్రార్థనలో ఇదంతా చెప్పాడు, ఈ ఛాలెంజ్ అంతా చెప్పాడు. అహాబు రాజుతో చేసిన ఛాలెంజ్ అంతా చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. మీ యొక్క నమ్మకం మీదే మేము ఈ మాటలు మాట్లాడాం, మీ యొక్క మహిమకరంగా మా యొక్క నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతే అని చెప్పి ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభు నా మొర ఆలకింపుము, నీవే దేవుడు అనియు వీరిని మరల తిరిగి నీ చెంతకు రాబట్టుకుంటువనియు వీరి ఎదుట రుజువు చేయము అని ప్రార్థించెను. వీరిని తిరిగి నీ చెంతకు అంటే ఒకప్పుడు ప్రభువును ఆరాధించిన వాళ్ళే వీళ్ళు. ఎప్పుడైతే అనుమత స్థితిని యజబేలు చేసుకున్నాడో వేరే దేవుళ్ళని ఆరాధించడం జరిగింది. కాబట్టి వాళ్ళు మళ్ళా తిరిగి నిన్నే ఆరాధించాలంటే ఇక్కడ నీ యొక్క పని జరిగించాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు పంపిన అగ్ని బలిపీఠము పైనుంచి దిగివచ్చి పీఠమును కట్టెలను కందకములోని నీటిని దహించెను. అగ్ని వచ్చింది, కట్టెలు తగలబడ్డాయి, మాంసం కాలింది. ఈ గంధకం అంటే గుంటలు తీసిన నీళ్లు కూడా ఎండిపోయినాయి. ఎండిపోయినప్పుడు ఇక వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఏలియా ప్రవక్త ఇక మనం చంపుతాడు, ఇక దొరకకూడదు అని వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ 450 మందిని వీళ్ళు కాపు కాచి ఏలియా ప్రవక్త వీళ్ళ ప్రజల ద్వారా కాపు కాచి పట్టుకొని, చూసారా ఇప్పటికైనా నమ్మారా మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ దేవునికి ప్రార్థన చేశారు, మీ దేవుడు ఏమన్నా చేయగలిగాడా? ఇదిగో మా దేవుడు చేశాడు, ఇదే రుజువు. మా దేవుడు అంటే మా దేవుడు గొప్పవాడు. మీరు పూజించినా పూజించకపోయినా ఆరాధించకపోయినా మా యావే దేవుడు నిజమైన దేవుడు అని ఏలియా చెప్పాలన్న ఉద్దేశాన్ని చెప్పాడు. అదేవిధంగా ఆ 450 మంది ప్రవక్తలను కూడా ఆ కొండ మీదే నరికేశారు. ఎందుకంటే ఇంత మంచి దేవుడిని వదిలిపెట్టి డూప్లికేట్ దేవుని యొక్క మాటలు ప్రజలకు వినిపించి మీరు మమ్మల్ని అమాయకులను చేసి పాపం వైపు మరలించారు కాబట్టి అని చెప్పేసి ఆ ప్రజలు కూడా తిరగబడి ఆ 450 మంది ప్రవక్తలని చంపివేయడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే అహాబు మహా ఘోరమైన పాపాత్ముడు, అతని భార్య అంతకన్నా ఘోరమైన పాపాత్మురాలు. యావే దేవుని యొక్క ప్రవక్తలు ఎవరైనా ఉంటే చాలు యెజబెల్ దేవుడు చంపించడం. యెజబెల్ని ఢీకొన్నవాడు అనేక మంది ప్రవక్తలు చచ్చిపోయారు, కానీ ఏలియా ప్రవక్త యెజబెల్ని ఎదిరించినట్లే ప్రభువు కూడా అతనికి తోడుగా ఉన్నాడు. ఆయన చేయాలనుకున్నాయి చేశాడు. ఇదంతా అయిపోయాక ప్రభు మళ్ళీ ఆయనకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళాలి, వేరే వాళ్ళని అభిషేకం చేయాలి, నువ్వు వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి ఏలియా ప్రవక్త వెళ్ళిపోయాడు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన కీలక అంశం ఏంటంటే విశ్వాసం అవిశ్వాసం అనేది మనకి రెండు కనిపిస్తూ ఉంటాయి. అహాబు రాజు యూదుడే, యోధా రాజ్యానికి సామ్రాజ్యానికి రాజును ఎంచుకున్నవాడు. దేవుడిని వదిలిపెట్టి వేరే మార్గాల్లోకి వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చిన శిక్ష ఇది. అలాగే మన జీవితాల్లో కూడా మనం అనేక మార్గాలుగా అనేక తప్పులు చేస్తూ ఉంటాం. అది మాట ద్వారా కావచ్చు, మనం చేసే క్రియల ద్వారా కావచ్చు, అనేక రకాలుగా తప్పిదాలు చేస్తూ ఉంటాం. ప్రతి తప్పిదానికి ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది, ప్రతి క్రియకి శిక్ష ఉంటుంది. ఎందుకంటే ఇదంతా జరిగింది ఎప్పుడంటే యేసుక్రీస్తు రాకముందు. అప్పుడు వాళ్ళకి రక్షణ లేదు. పాపం చేశాడంటే వాడు చచ్చిపోవాల్సిందే. మన అదృష్టం ఏంటంటే మనం ఆ యొక్క కాలంలో లేవు. యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి ఆయన యొక్క రక్షణ కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఒకవేళ ఈరోజు మనం పాపం చేసినా కూడా సరిదిద్దుకోవడానికి మనకి మధ్య యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి మనకు అవకాశం ఉంది. కాబట్టి పాపం చేసినా దాన్ని మన్నించమని యేసుక్రీస్తుని అడిగితే క్షమించే అవకాశం ఉంది. కాబట్టి మనం కృపలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉన్న కృప వాళ్ళకి ఆ రోజునైతే లేదు. పాపం చేస్తే చచ్చిపోవాలి.
ఆ విధంగానే ఎంతో కొన్ని వేల మంది చనిపోయారు. అందుకే ఆలోచించే దేవుడు ఇవన్నీ మనం సృష్టించి మనమే చంపేసి ఇవన్నీ ఎందుకు, ప్రజలకి నాకు దూరం అయిపోతూ ఉంది కాబట్టి మళ్ళీ ఏ ప్రజలైతే నేను దూరం చేసుకుంటూ ఉన్నారో ఆ ప్రజలు మళ్ళీ నేను దగ్గర తెచ్చుకోవాలని చెప్పేసి దృక్పథంతో ఆయన యొక్క కుమారుని యేసుక్రీస్తుని భూమి మీద పంపించడం జరిగింది. ఇవన్నీ మనకి ఒక హిస్టరీ, చరిత్ర. దేవునికి వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుంది ఏందనేది ఉదాహరణకి ఇవాళ చూసుకున్న వచనం కాదు, చాలా ఉన్నాయి పాత నిబంధనలు ఇలాంటివి మనం చూసుకుంటే. ఇవన్నీ చరిత్రలు. ఎందుకంటే అవన్నీ మనం జ్ఞాపకపరుచుకొని ఇప్పుడు మనం తప్పు చేయకుండా ఉండడానికి బైబిల్లో రాయబడ్డాయి. వాస్తవంగా ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇవన్నీ ఎప్పుడో యేసుక్రీస్తు రాకముందు 800 సంవత్సరాల ముందు జరిగిన స్టోరీ ఈరోజు మనం చెప్పుకున్నది. వాస్తవంగా అయితే అవసరం లేదు, కానీ బైబిల్లో రాయబడిందంటే అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న మన విశ్వాసులు ఆ యొక్క చరిత్రను తెలుసుకొని వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే పాపంలో పడి చిక్కుల్లో పడ్డారో అదేవిధంగా మనం పాపంలో పడకుండా చిక్కుల్లో పడకుండా ఉండడానికి ఆ యొక్క హిస్టరీ మొత్తం మనకి పాత నిబంధనగా ఇవ్వబడింది. ఎప్పుడైనా సరే ఆ రోజు యొక్క ప్రవక్తలు, అదే ప్రవక్తలు చూసుకుంటే ఈరోజు అదే ప్లేస్లో మనకి యాజకులుగా ఉన్నారు. యాజకులు అంటే మన బిషప్లు అవ్వచ్చు, ఫాదర్లు అవ్వచ్చు, పోప్ గారు అవ్వచ్చు, కార్డినల్స్ అవ్వచ్చు, ఆర్చ్ బిషప్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ప్రవక్తల స్థానాల్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఆ రోజు దేవుని యొక్క మాట ప్రవక్తలకు వినిపించినట్లే ఈరోజు యొక్క దేవుని మాట యాజకులకి వస్తుంది. యాజకుల నుంచి మనకి విశ్వాసులకి మనకు వస్తుంది. చాలామంది ఏదో చెప్తున్నారులే వదిలేద్దాం అన్నట్టుగా భావంలో ఉండకుండా వాళ్ళ యొక్క మాటని యాజకులు చెప్పారంటే దేవుని మాటగా మనం తీసుకోగలగాలి. ఆ రోజు కూడా అహాబ్ రాజు అనుకున్నాడు, ఏలియా ప్రవక్త అంటే మనలాంటి మనిషి వీడి చెబితే మనం వినేదేంది అనుకున్నాడు. అనుకొని అహంభావానికి వెళ్ళినప్పుడు 3 సంవత్సరాలు రాజ్యం కరువు కాటకాలతో అల్లాడిపోయారు. ఇలా హిస్టరీ చూసుకుంటే చాలామంది ఉన్నారు. సొలొమోను రాజు మంచి విజ్ఞానవంతుడు, మరి అలాంటి విజ్ఞానవంతుడు సొలొమోను రాజుకే పతనం తప్పల. దావీదు మహారాజు, సౌలు రాజు, ఇలాంటి వాళ్ళందరూ మంచి హై పొజిషన్లో దేవుడిచ్చాడు. ఆ పొజిషన్ని నిలుపుకోలేక పాపంలో పడిపోయి దేవుని యొక్క వ్యతిరేక పనులు చేసి దేవుని యొక్క శక్తిని కోల్పోయారు వాళ్ళు. అలాగే అదే క్రమంలో చాలామంది రాజులు వచ్చి చనిపోయారు. ఇలాగే చనిపోతూ ఉన్నారు. లాస్ట్కి అసలు ఈ ప్రవక్తులు వీళ్ళందరం కాదు, వీళ్ళందరూ తీసుకెళ్ళి బానిసల్లో పెట్టేయాలని చెప్పేసి అసలు రాజ్యాన్ని కూలదోసి రాజులను కూడా ఆ ప్రజలను కూడా బబులోను రాజ్యం యొక్క నెబుకద్నెజరు రాజుకి అప్పచెప్పినట్లుగా కూడా మనకి వాక్యలేఖనం ఉంది. కనీసం 70 సంవత్సరాలు బబులోను దేశంలో వీళ్ళంతా రాజుగా పరిపాలించిన వాడు వేరే రాజు కింద ఒక బానిస బతకాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ పరిస్థితి వాళ్ళు చేసుకున్న పరిస్థితే దేవునికి ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉన్నారు. చూసి ఆయన ఒక అన్య మతస్థుడైన రాజు దగ్గరికి వీళ్ళని బానిసత్వంలోకి 70 సంవత్సరాలు పంపించాడు. మరి ఇంత రాజరికం వీళ్ళ తండ్రులు ముత్తాతల కానించి సౌలు రాజు దగ్గర నుంచి చూసుకుంటే కనీసం 30 మంది యోధా రాజులు, 30 మంది దాదాపు ఇజ్రాయెల్ రాజు, దాదాపు 50-60 మంది రాజులు ఒక వంశంలో నుంచి వచ్చి లాస్ట్కి ఈ వంశము వాళ్ళు పరిపాలించిన ప్రజలు మొత్తం సామ్రాజ్యం కూడా వేరే దేశం వాడికి బానిస బతకాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కారణం దేవునికి యొక్క విధేయత చూపకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరును బట్టి అలా జరిగింది. మనం కూడా గమనించాల్సింది దేవుని యొక్క మాటని మనసులో పెట్టుకొని ఏదో తీసివేయకుండా, దేవుని మాట ఏదో ఎన్నాను తీసివేయకుండా ఆలోచన చేయండి. దేవుని యొక్క మాటకి విరుద్ధంగా పోయిన వాడు బైబిల్లో అయితే ఎవడు బాగుపడినట్లేడు. ఇక్కడ దేవుని యొక్క మాటనికి దూరంగా వెళ్ళిన వాడు బైబిల్లో అనేక మంది ఉన్నారు. ఒక్కరు కూడా బాగుపడినట్టు చరిత్ర మనకి పాత నిబంధనలో దాదాపు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, 30-42 చిన్నలో ఎంత పుస్తకాలు ఉంటాయి. ఆ 42 పుస్తకాల్లో కూడా ప్రతి వాడు పతనం అవుతూనే వస్తూ ఉన్నాడు. ఆది నుండి చూసుకున్నా కూడా, ఆది కాడ నుంచి ఆదాం దగ్గర నుంచి చూసుకున్నా కూడా నెబుకద్నెజరు వీళ్ళు రాజులు బానిసత్వం వెళ్ళిన దాకా ఈ మధ్యలో ఎంతోమంది రాజులు, ఎంతోమంది దేవుని యొక్క విధేయతకు చూపకుండా వాళ్ళు పాపంలోకి వెళ్ళినట్లుగా అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనకి సిగ్నల్స్ ఇస్తూనే ఉంటాడు దేవుడు. బాధ పెట్టినప్పుడు మనం సహజంగా అనుకుంటాం, మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి బాధలు ఎక్కువ వస్తున్నాయి అనే మాటగా వినపడతా ఉంటుంది. చాలామంది దగ్గర కూడా వినిపిస్తూ ఉంటుంది. మరి అహాబు రాజుకి 3 సంవత్సరాలు బాధ వస్తే కానీ
దేవుడు ఏంటనే తెలియలా. అదే ఈ 3 సంవత్సరాల కష్టం ఆ రాజుకు రాకపోతే దేవుణ్ణి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఆ మాట చెప్పినా కూడా వినలా. తీరా 3 సంవత్సరాల దేశం మొత్తం కరువు కాటకాలు వస్తే కానీ అప్పుడు తెలుసుకునే పరిస్థితికి వచ్చాడు. ఖచ్చితంగా క్రైస్తవంలో వేరే వేరే మతాలు అయితే నేను చెప్పను, కానీ క్రైస్తవ మతంలో బాధల్లో ఉన్నారంటే ఖచ్చితంగా దేవుడికి మనం దగ్గరగా ఉన్నాం అనేది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా సమస్యలు యేసుక్రీస్తే చెప్పాడు, నన్ను వెంబడించే వాడికి అనేక సమస్యలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక నష్టాలు వస్తాయి. అన్నిటినీ సరిదిద్దుకొని నన్ను వెంబడించిన వాడే నా కుమారుడు, నా శిష్యుడు అవుతాడు. ఏదో బాధ వచ్చిందని వైదొలగొద్దు. అలా వైదొలిగిన వాళ్ళు చాలామంది పతనం అయిపోయినట్టు కూడా మనకు బైబిల్లో చాలామంది పేర్లు ఉంటాయి. చాలామంది బాధలు వచ్చినప్పుడు పడిపోయినప్పుడు, వాళ్ళు పతనం అయిపోయినప్పుడు కూడా చాలామంది పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. నోవాహు ఓడలో పంపించాడు, జనాంగాన్ని మొత్తాన్ని నాశనం చేసి నోవాహును ఓడలో పంపించి రక్షించాడు. తర్వాత కాలం రాను రాను చూసుకుంటే సౌలు రాజుకి కూడా అదే గతి పట్టింది. ఆ యొక్క దేవుని యొక్క మాట ప్రకారమే ఆయన రాజు అయ్యాడు. రాజు అయ్యాక దేవుడిని మర్చిపోయాడు, పతనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఏంటంటే అహం, రాజవంగల అహం. దేవుడిని మర్చిపోయాడు, అహం వచ్చింది. అహం ఉన్న ప్రతి వాడు ఎవడైనా సరే దేవుణ్ణి ఆరాధించలేరు, దేవుణ్ణి పూజించలేరు. నిజమైన దేవుని యొక్క ఆరాధన జరగాలంటే మనుషుల యొక్క అహాన్ని మనం చంపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు కూడా అది చెప్పాడు, ప్రేమగా జీవించండి, మీలో ఉన్న దుర్గణాలను తీసేయండి. అహం ఉంటే మనం దేవునిలో ఎదగలేం, మన జీవితంలో కూడా ఎదగలేం, ఆత్మీయంగా ఎదగలేం, భౌతికంగా కూడా ఎదగలేం. కాబట్టి అహాన్ని తీసి పక్కన పెట్టి దేవుడినైనా నన్ను వెంబడించండి. నన్ను దూరం చేసుకుంటే మీకు అనేక సమస్యలు వస్తాయి, నన్ను దగ్గర చేసుకున్నా మీకు అనేక సమస్యలు వస్తాయి. దూరమైన వచ్చే సమస్యలకి నేను గ్యారంటీ ఉంటానో లేదో కానీ నా దగ్గరికి నా దగ్గర అయినందుకు వచ్చే సమస్యలకు మాత్రం నేను గ్యారంటీగా నిలబడతాడని మనకు సువార్తలో కనిపిస్తూ ఉంది. నా నిమిత్తం బాధలు పడినా ఇబ్బంది లేదు. ఆఖరికైతే మరణించడు. సౌలు అంటాడు, ఇప్పుడు నేను సౌలు బతుకుతున్నాను పౌల్ని, ఈ పౌలు అనేవాడు సౌలుగా ఉన్నప్పుడే చనిపోయాడు అని మనకి ఆ పత్రికల్లో కనిపిస్తూ ఉంటుంది. చనిపోయాడంటే నిజంగా చనిపోయాడని కాదు అర్థం. ఆయనలో ఉన్న చెడు ప్రవర్తనల్ని, దుర్గణాలని, అహంకాన్ని, అహంభావాన్ని మొత్తాన్ని తీసేశాడు మనసులో నుంచి. చనిపోయాడంటే భౌతికంగా చనిపోయాడని కాదు, ఆ పాత యొక్క చెడు జీవితాన్ని తీసేశాం. ఇదిగో నేను ఆత్మీయ జీవితం ప్రభువునందు జీవిస్తూ ఉన్నాను. అప్పుడు పౌలు చనిపోయాడు, ఇప్పుడు పౌలు బ్రతుకుతూ ఉన్నాడని చెప్పి పౌలు మనకి మన పత్రికల్లో మాట్లాడిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చనిపోయారు, ఇప్పుడు నన్ను అనుసరిస్తే మీకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అంటే భౌతికంగా రావచ్చేమో, శరీరానికి సంబంధించిన కష్టాలు రావచ్చేమో, కానీ ఆత్మీయంగా మీకు ప్రతిఫలం ఉండుద్ది అనేది యేసుక్రీస్తు సువార్తలు అనేక సార్లు చెప్పారు. ఈ అహాబు రాజు అవ్వచ్చు, అంతకుముందు యెరోబాము కావచ్చు, అంతకుముందు సొలొమోను కావచ్చు, అంతకుముందు దావీదు కావచ్చు, సౌలు కావచ్చు, అనేక మంది రాజులు వచ్చిన ప్రతి వాడు పాపం చేస్తూనే ఉన్నాడు, పతనం అవుతూనే ఉన్నాడు. లాస్ట్కి ఆ రాజ్యము లేదు, ఆ రాజులు లేరు. అంతతోటే లాస్ట్ తీసుకెళ్ళి వేరే సామ్రాజ్యానికి వాళ్ళని అప్పచెప్పాడు. వాళ్ళ కింద వెళ్ళి వీళ్ళు రాజుల్లాగా బతకాల్సిన వాళ్ళు కుక్కల్లాగా బతికారు. ఎందుకు వచ్చిందంటే ఆ పరిస్థితి వాళ్ళు దేవునికి దూరంగా ఉండబట్టి జరిగింది అనేది మనం ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించగలగాలి. అద్భుతాలు చూసి కూడా నమ్మే పరిస్థితిలో కొంతమంది లేరు. యేసుక్రీస్తు సువార్తలు చెప్పే రోజుల్లో కూడా కళ్ళారా చూసినా కూడా నమ్మలా. కానీ ఆ చూసే భాగ్యం అయితే మనకు లేదు. కానీ అన్ని జనులు మాత్రం చాలామంది మనం నమ్మాం. అసలు వాస్తవంగా మనమైతే యూదులం కాదు, ఇజ్రాయెల్ ప్రజలం కాదు, మనం అన్ని ప్రజల్లో ఉంటాం. అయినా కూడా దేవుడు ఎవరో మనం చూడకుండా వాళ్ళు నేరుగా దేవుడిని చూసి, నేరుగా ఆయన చేసే అద్భుతాలు చూసి కూడా వాళ్ళు నమ్మలా యూదులు. కానీ ఏమీ చూడకం కూడా మనం క్రైస్తవులకు వచ్చాం, దేవుడిని నమ్మాం, విశ్వసించాం. కానీ విశ్వాసం అనేది మన క్రియల రూపంలో చూపించాలి. ఏదో నేను విశ్వసిస్తున్నానంటే ఏముంటుంది, దాన్ని క్రియల రూపాన తీసుకురావాలి. దేవుని మాట మనం ఏ విధంగా వింటున్నాం, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఏం నడుచుకుంటున్నాం, దేవుని యొక్క సేవకు మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం, ఈ క్రియల ద్వారా చూపించే పనులు ఇవి.
విశ్వాసం ఉండాలి, విశ్వాసులకు తగ్గట్టు క్రియలు కూడా ఉండాలి. ప్రతివాడు విశ్వాసం నేను విశ్వసిస్తున్నానంటే సరిపోదు. ప్రతి చర్చిలో విశ్వాసులే ఉంటారు, కానీ 100 మంది విశ్వాసుల్లో అందరూ ప్రభు దగ్గరకు ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పలేము. ఖచ్చితంగా విశ్వాసం అనేది రావాలంటే దేవుని యొక్క మాట మనం వినాలి. దేవుని యొక్క మాట ఏంటో మనం తెలుసుకుంటేనే ఆ దేవుని యొక్క విలువేంటో మనకు తెలుస్తుంది. తద్వారా విశ్వాసం వస్తుంది. దేవుని యొక్క మాట మనకు దూరం అయ్యే కొంది మనం దేవునికి దూరం అయిపోయినట్లే. దేవుని యొక్క మాట మన దగ్గర ఉంటే ఎప్పుడు దేవుడు మనకి దగ్గరగా ఉన్నట్లే. సరే, అది మనకి అర్థమవుతుందా, అర్థం లేదా, అర్థం కావట్లేదా పక్కన పెడితే 2 రోజులు కాదు 3 రోజులు కాదు తర్వాత అయినా సరే చదువుకుంటా పోతే లేదా ఇంటూ పోతే ఆటోమేటిక్గా అదే అర్థమవుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క శక్తిని మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. మనకు అపోస్తుల కార్యంలో కూడా అదే. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడా ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు శిష్యులకి ఏం చేయాలో అర్థం కాల. కనీసం బోధన చెప్పాలన్నా కూడా వాళ్ళకి వాక్యం ఏ విధంగా చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం కాల. ఒక గదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్నివలె వచ్చి వాళ్ళని ఆవహించి పేతురు ప్రసంగం చెబితే ఆ ప్రసంగానికి 3000 మంది జ్ఞానస్నానం తీసుకున్నట్టుగా మనకు అపోస్తుల కార్యంలో కనిపిస్తూ ఉంటుంది. మరి వాక్యం చెప్పని చేతగాని పేతురు అప్పటికప్పుడు లేచి వాక్యం చెబితే 3000 మంది జ్ఞానస్నానం పొందారంటే ఆ యొక్క శక్తి ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ శక్తి వరం వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది. విశ్వసించడానికి, విశ్వాసం బలపడటానికి, దేవుని యొక్క మాట అర్థం అవడానికి ఖచ్చితంగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు అనేది మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ప్రార్థన కూడా చేసుకోవాలి. చాలామందికి అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేటట్లు చేయమని కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏది ఏమైనా దేవునికి దూరంగా ఉన్నవాడు బాగుపడినట్టు ఈ మన బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు కానీ అనేక మంది ప్రవక్తలు కానీ ఎవరు బాగుపడినట్టు దేవునికి విరుద్ధంగా వెళ్ళినవాడు మనకి చరిత్రలో ఎవరు కనపడతల్లా. కాబట్టి దేవునికి దూరంగా ఉంటే మనం దేవుని ఎడబాటు చేసుకున్నట్లే. మనం కావాలనుకుంటే దగ్గర ఉంటాడు, వద్దులనుకుంటే వెళ్ళిపోతాడు. కాబట్టి మనం దేవునికి దగ్గరగా బతకడానికి ఆ రోజు కూడా వాళ్ళు బాలుదేవత ప్రవక్తలు అంటే ఎవరు? సోది చెప్పేవాళ్ళు. సోది చెప్పేవాళ్ళు అవ్వచ్చు. మనం కూడా వెళ్తూ ఉంటాం, ఏదైనా వస్తువు పోతే అక్కడ ఎవడో ఉన్నాడంట, వాడు చెబితే నిజమైద్దంట అని. అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళు. ఆ 450 మంది ప్రవక్తలు వాళ్ళే ఏలియా ప్రవక్త చంపిన 400 బాలుదేవతల ప్రవక్తలు వాళ్ళే. కాబట్టి క్రైస్తవులుగా మనం అవన్నీ కూడా నమ్మకూడదు. మన కర్మ ఏంటంటే అందరూ అదే పాటిస్తూ ఉన్నారు. అందుకే మనం దేవునిలో ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి మనం దగ్గరగా ఆయన యొక్క పనులు చేయట్లేదు కాబట్టి ఆయనకి మనం దగ్గర కాలేకపోతున్నాం. ఆ రుచి, దేవుని యొక్క రుచి మనకు అర్థం కావట్లా. ఒక్కసారి అన్ని పక్కన పెట్టి దేవుడు ఏ విధంగా నడవమన్నాడో మనం కానీ నడవగలిగితే ఆ దేవుని యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ దేవుని యొక్క రుచి ఏంటో మనకు అర్థమవుతుంది. తర్వాత మిమ్మల్ని వెళ్ళమన్నా కూడా మీరు వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి దేవుని దూరం చేసుకుంటే మనకు వచ్చేది ఏం లేదు. అనవసరంగా మనం బాప్తిస్మాలు తీసుకున్నాం, పేరుకే తీసుకున్నాం. వాస్తవంగా అయితే బాప్తిస్మాలు తీసుకున్నారు, ఎవరికైనా ప్రార్థన చేయడం కూడా చేతగాని పరిస్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా మనం చాలా దూరంగా ఉన్నాం. చాలా దూరంగా ఉన్నాం మనం దేవునికి. కనీసం దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద మనం బాప్తిస్మాలు తీసుకున్నాం. ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో, సరైన ప్రార్థన సరైన ఆరాధన చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే మనం ఎంత దూరంగా ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకసారి. దయచేసి దేవుడు అనేవాడు అప్పులు తీరుతానుకో రోగాలు నయం చేస్తానుకో మాత్రం అనుకోవద్దు. యేసుక్రీస్తు వచ్చింది మీ అప్పులు తీరుతానుకో రోగాలు తీరుతానుకో తీరుతాడు, అది కాదు ముఖ్యమైన కారణం. ఆ యొక్క ప్రతి బిడ్డని పాపంలో నుంచి రక్షించి పరలోక రాజ్యంలో నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. క్రైస్తవులుగా ఆ యొక్క నిత్య జీవితం కోసమే మనం ప్రార్థన చేయాలి. ఇంకా అప్పులు సొప్పులు అంటావా ఆయనకి ఇష్టమైతే తీస్తాడు, అది వేరే విషయం. బైబిల్లో యేసుక్రీస్తు అప్పులు తీర్చడానికి వచ్చాడు, రోగాలు నయం చేయడానికి వచ్చి ఉండొచ్చు, అది ముఖ్యం కాదు. ముఖ్యంగా యేసుక్రీస్తు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభువైన దేవుడు నాకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజలు పాపంలో పడి, వాళ్ళ యొక్క పాపాలని తీసేసి వాళ్ళని నా దగ్గరగా తీసుకురావడానికి ఆయన యొక్క కుమారుని భూమి మీద పంపించడం జరిగింది. ఆయన యొక్క రక్తం ద్వారా మన పాపాలు కడగబడి ఆ పరలోక రాజ్యం యొక్క నిత్య జీవితానికి వెళ్ళటానికి మనకి యేసుక్రీస్తు ఉన్నాడుగా తప్ప ఏదో మనకు సమస్యలు తెరలేదు, అదేంది ఇదేంది అని చెప్పుకోవడానికి మనం అడగడానికి కూడా లేదు. అది ఎందుకంటే బైబిల్లో కూడా ఎక్కడ చెప్పబడలా. అది తీర్చొచ్చాము, ఆయన ఇష్టం. అది ప్రార్థనలో అడగడం తప్పులేదు, కానీ ముఖ్యమైన అంశం మనం పరలోక రాజ్యం యొక్క నిత్య జీవం కోసం ప్రార్థన చేయాలి.
మన విశ్వాసంలో బలపడాలంటే దేవుని మాటని అంగీకరించాలి. ముందు దేవుని మాటని అంగీకరించాలి. దేవుని యొక్క బైబిల్ మాటల వాక్యం ఏం చెప్తుంది ఆ వాక్య ప్రకారం జీవించాలి. అప్పుడే మనకి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం లభిస్తుంది. ఆయన యొక్క మాటకి దూరంగా వెళ్తే ఆయన కూడా దూరంగానే ఉంటూ ఉంటాడు. ఎలాంటి మార్పు ఉండదు, ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి దేవుని మాట గ్రహించి దేవునికి దగ్గరగా ఉందాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విశ్వాసంలో బలపడాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా